పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, గౌరవనీయులు పూజ్యులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, సిపిఎం కార్యదర్శి మిత్రులు జాన్ వెస్లీ గారు, వేమలపల్లి వెంకటరామయ్య గారు, హన్మేష్ గారు, జానకి రాములు గారు, గడ్డం లక్ష్మణ్ గారు, జీవన్ కుమార్ గారు, అన్వర్ ఖాన్ గారు, మా మిత్రులు దాసో శ్రవణ్ గారు, మా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రజా సంఘాలు, పాత్రికేయులు, సోదర సోదరులందరికీ నమస్కారాలు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో మానవుడికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కుని ఎవరైనా కాలరాస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. నాకు తెలిసి ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్నది ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు. కారణం ఖగార్ కర్రగుట్ట ప్రాంతంలో దాదాపు 10,000 మంది పోలీస్ ఫోర్సెస్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ఆలస్యమైన మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మేము ఆయుధాలను వదులుతాం, చర్చలకు ఆహ్వానించని అడిగినప్పుడు ఏ కనికరమున్న ప్రధానమంత్రి అయినా చర్చలకు ఆహ్వానించి ఉండాల్సింది, కానీ అది చేయలేదు. మన పౌరులైనటువంటి విభిన్న అభిప్రాయాలు కలిగిన మన పౌరుల్ని చర్చలకు ఆహ్వానించలేదు. కానీ ట్రంప్ మొట్టికాయ వేస్తే తీవ్రవాదులతో, ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం మనది. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అహింస అనే పునాది మీద నిర్మాణటువంటి పార్టీ. నేను కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కానీ ఈ సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తులం. హింస ఏ వ్యక్తి చేసినా, ఏ సంస్థ చేసినా దాన్ని మేము సమర్థించాం. ఎటువైపు హింస అయినా, అది ప్రభుత్వపర హింస కావచ్చు, తీవ్రవాద సంస్థల తరఫు నుంచి వచ్చిన హింస కావచ్చు, ఒక వ్యక్తులు చేసే హింస కావచ్చు, ఒక సంస్థలు చేసే హింస కావచ్చు, హింసనే. మేము హింసను సహించము. నా గ్రామం రహాత్ నగర్ అని భీమ్గల్ మండలం నిజామాబాద్లో. నేను కూడా నక్సల్ ప్రభావితం ఉన్నప్పుడు ఊరు వదిలినవాడిని. నా ఊర్లో నక్సలిజం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం. కరీంనగర్ నిజామాబాద్ బార్డర్ ఉన్న గ్రామం. నక్సలిజం ఎందుకు వచ్చింది దేశంలో, ఈ రాష్ట్రంలో సాధించుకుంటే ఇప్పటి గణాంకాల ప్రకారం కేవలం 1% ధనికుల చేతుల్లో ఈ దేశంలోని 40% సంపద ఉంది. అట్టడుగున్నటువంటి 50% బీదవారి చేతుల్లో కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఈ ఆర్థిక అసమానత ఉంది కాబట్టే ఆనాడు ఈ దేశంలో ఇలాంటి సంస్థలు, నక్సలైట్ సంస్థలు కానీ, సిపిఐఎంఎల్, ప్రజాపంత లాంటి సంస్థలు కానీ వచ్చాయి. రావటానికి ఆర్థిక అసమానతలే కారణం. వచ్చిన తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మార్పులు జరిగాయి. మనం చూసాం జమీందారీ వ్యవస్థ ఏ రకంగా ఉండిందో, పటువారి వ్యవస్థ ఏ రకంగా ఉండిందో, ఆనాడు గ్రామాల్లో ఎలాంటి అకృత్యాలు జరిగేవో, ఎలాంటి అగాత్యాలు జరిగేవో. ఒక రకంగా నక్సలిజం ఎట్టట్ట పెరుగుతా పోతే అట్లట్ల ఈ అరాచకాలు తగ్గుతూ వచ్చాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ క్రమేణా నక్సలిజం కూడా కొంచెం తప్పుదారి పట్టింది, అది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. దాంట్లో కూడా అనుకోని వారు ప్రవేశించి వ్యక్తిగత దాడులకు పడడం, వ్యక్తిగత కక్షలు తీసుకునే స్థాయికి పోయింది. క్రమేణా ప్రభుత్వాలు దీన్ని రాజకీయ, ఆర్థిక సమస్యలా కాకుండా కేవలం శాంతి భద్రత సమస్యగానే పరిగణించవచ్చాయి. దాని కారణంగానే
ఇవాళ నక్సలిజం నిర్మూలన వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తూ వచ్చింది. ఇవాళ మనందరం కూడా ముక్తం కంటతో ఖండించాల్సింది మన కాగార్ ఆ కర్రగుట్టల ప్రాంతంలో జరిగినటువంటి హింస, ప్రభుత్వ హింస. చర్చలకు సిద్ధమని సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ కూడా దాదాపు 140-150 మందిని తీవ్రవాదాన్ని చెప్పుకునే నక్సలైట్ని పొట్టం పెట్టుకోవడం జరిగింది. సాంశూర లాంటి నాయకుడిని, కేశవరావు లాంటి నాయకుడిని కూడా పొట్టం పెట్టుకోవడం జరిగింది. ఊరికే కేశవరావు గారు ఆ స్థాయికి రాలే. దాదాపు 45 సంవత్సరాలు వాస్తవాలు మాట్లాడుకుని నిస్వార్థంగా పేద జనం కోసం, అట్టడున్నటువంటి వారి కోసం కష్టపడిన వ్యక్తి. ఆయన పంత ఏదైనా కావచ్చు, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం పేద వర్గాల కోసం సర్వం త్యాగం చేసి తుదకి ప్రాణాలు కూడా త్యాగం చేసిన సందర్భం. కరెక్ట్ 26వ తారీఖున భారత్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్లో. రాహుల్ గాంధీ గారు వచ్చినారు ఆ సమావేశానికి 26వ తేదీన, ఏప్రిల్ 26. రాహుల్ గాంధీ గారు, నేను, రేవంత్ రెడ్డి గారు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు, భట్టి గారు ఒక కారులో వస్తూ ఉన్నాం. మా మీనాక్షి గారు ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్లో ఉండేటువంటి మహానాయకురాలు, నిజాయితీ పరురాలు, నిస్వార్థ పరురాలు. ఆవిడ కూడా దాదాపు 52 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రజా జీవితంలో ఉంది. కారులో వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారు గుర్తు చేసింది, సార్ ఐ గోట్ ద న్యూస్ దట్ ఫోర్సెస్ హ్యావ్ సరౌండెడ్ దిస్ కర్రగుట్ట, ఎనీథింగ్ మే హ్యాపెన్. అక్కడ చాలామంది సివిలియన్స్ ఉన్నారు, వీళ్ళేమో వేలాది మంది ఫోర్స్లు అక్కడ పోతా ఉన్నాయి, ఇది కొంత ఘోరమైనటువంటి సంఘటన జరిగే అవకాశం ఉందని రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ముందు సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ని సంబోధిస్తూ, రేవంత్, ఎనీ పోలీస్ కెన్ ఎలిమినేట్ ఇండివిజువల్స్, కెన్ ఎలిమినేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, బట్ నాట్ ఆర్గనైజేషన్స్, బట్ నాట్ కాజ్. ఈ నక్సలిజం అనే దాన్ని ఒక కాజ్గా చూపడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ, నేను రేపే ఇక్కడ ఆల్ పార్టీస్ని వస్తూ ఉన్నారు, నేను కలుస్తూ ఉన్నాను, ఈ విషయంలో నేను మాట్లాడుతాను అనే మాట చెప్పడం జరిగింది. నేను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే, ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ సూత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులు. ఆఖరికి రాజీవ్ గాంధీ గారిని శ్రీలంక తీవ్రవాదులు పొట్టన పెట్టుకుంటే కూడా వారి క్షమాపిక పెట్టినటువంటి కుటుంబం అది. సో ఈ రకంగా ఇవాళ ఆ ప్రాంతాన్ని ఎందుకు కబలించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పడానికి చాలా మిత్రులు చెప్పినారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ని డిస్మాంటిల్ చేస్తూ ఉంది, రాజ్యాంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉంది, బీద ప్రజల ఓట్లు వేసుకొని కేవలం కార్పొరేట్ సెక్టర్ కోసం పనిచేస్తూ ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన్రేగా స్కీమ్కి నిధులు, బీదవాడు బాగుపడకూడదు, ఈ దేశాన్ని వెస్టర్నైజ్ చేయాలి, కార్పొరేట్ సెక్టర్ గుప్పిట్లోకి ఈ దేశాన్ని తీసుకెళ్ళాలి. మిత్రులారా, మీ అందరికీ నాకన్నా బాగా తెలుసు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపదల్లో దాదాపు 60% పైన ఉంది ఆ 2 రాష్ట్రాల్లోనే. మా సంపత్ గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నేను 2012లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను మా చిన్నతనంలో మా ఊర్లో చూసిన అడవి 45 ఏళ్ల తర్వాత కోరాపుట్లో చూడగలిగినాను. ఇప్పటికీ అంత సంపద అక్కడ ఉంది, భూగర్భంలో అపారమైన సంపద ఉంది. ఆ సంపదని 2-3 కార్పొరేట్ సెక్టర్ చేతుల్లోకి పంపాలి. అక్కడ నక్సలిజం ఉంటే
ఇది చేయలేరు. వాళ్ళు అడుగున 50 ఏళ్ళుగా వాళ్ళ ఈ సంస్థల్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఆదివాసుల సంపద, ఇది బీద ప్రజల సంపద, ఇది దేశ సంపద, ఇది కొల్లగొట్టడానికి వీలు లేదని దాన్ని ఎదురుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ, అమిత్ షా దీన్ని శాంతి భద్రతల సమస్యగా చూపించి నక్సలిజం ఎలిమినేట్ చేస్తూ ఉన్నారంటే ఇది శాంతి భద్రతల కోసం కాదు. ఇది కేవలం ఈ గుర్తెదారి పంతాన్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపార సంస్థల చేతుల్లోకి ఆ సంపద పంపించాలి కాబట్టి అక్కడ నక్సలిజాన్ని ఎరాడికేట్ చేస్తే, నిర్మూలిస్తే యథేచ్ఛగా వీళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చని మిత్రులు చెప్పారు. జరిగిన 1-2 రోజుల్లో జీవో ఇచ్చినటువంటి సందర్భం ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఖనిజ సంస్థల్ని, ప్రభుత్వ ఖనిజ సంస్థల్ని పక్కన పెట్టి ప్రైవేటు సంస్థలకి అవి అప్పచెప్పి ఆ సంపదంతా కూడా వారి జేబులోకి పంపే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మూల అని నేనైతే నమ్ముతా ఉన్నాను. శాంతి భద్రతల సమస్య కొంత ఉండొచ్చు, దాన్ని సాకుగా చూపి అదానీ, అంబానీ లాంటి వాళ్ళని పెంపొందించేందుకు, వాళ్ళ చేతుల్లోకి ఈ దేశ సంపద నింపేందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్ముకున్నటువంటి పార్టీలు, సంస్థలు అందరం కూడా ఈ జరిగిన సంఘటనని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉన్నాం కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా ఎవరిని చంపే అధికారం లేదు కాబట్టి, ఎవరికి కూడా ఎవరిని ఎలిమినేట్ చేసే చేతిలో ఆయుధాలు ఉన్నాయని, మా చేతిలో అధికారం ఉందని ఇష్టారాజ్యంగా మనుషుల్ని చంపుతా పోతే ఆ దుశ్చర్యని ఎవరు కూడా మనం సమర్థించరాదు. కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపినారు. అత్యున్నత సమావేశంలో చర్చలు జరిపినారు. సూచనలు ఇవ్వాల్సిన వారికి సూచనలు ఇచ్చినారు, సలహాలు ఇవ్వాల్సిన వారికి సలహాలు ఇచ్చినారు. మేము మధ్యన ఖర్గే గారితో కలిసినప్పుడు కూడా ఈ సంభాషణ, ఈ సందర్భం, ఈ విషయాన్ని చర్చ కూడా తీసుకొచ్చినారు. ఈ ఖగార్లో జరుగుతున్నటువంటి సంఘటన ఆషామాషి సంఘటన కాదు. ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద నరమేధం, దాదాపు 10,000 మంది ఆర్మ్డ్ ఫోర్సెస్ వీర మీద పడుతూ ఉన్నారు. 10,000 ఆయుధాల ముందట 100-140 ఆయుధాలు ఎక్కడికి పనికొస్తాయి? ఏ రకంగా ఎదుర్కొంటారు? నిజంగా ధైర్య సాహసంతో వారు ఎదుర్కొన్నా ఎక్కడికి సరిపోతారు? ఏ ప్రజాస్వామ్యవాదైనా ఎదుటి వారు చేతులెత్తి నేను చర్చలకు సిద్ధమన్నప్పుడు దాన్ని సమ్మతించాలి. అది సమ్మతించలేదు అంటే ఇది ఫ్యాసిస్ట్ ప్రభుత్వం యొక్క ధోరణి. మా చేతుల్లో పోలీస్ యంత్రాంగం ఉంది, మా చేతుల్లో మిలిటరీ ఉంది కాబట్టి మేము ఇష్టారాజ్యంగా చేస్తామని చేస్తూ ఉన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, వారికి నచ్చితే సరి, నచ్చకుంటే ఎంత దూరమైన పోయే ప్రయత్నం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు చేస్తూ ఉన్నారు. మీరు చూశారు, కర్ణాటక మొదలుగాని మహారాష్ట్ర వరకు ప్రభుత్వాలను ఎట్లా కూలదేసినారు. డబ్బులతో ఎన్నికైన ప్రజాప్రతినిధిని ఎలా కొంటా ఉన్నారు, ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఈ దేశంలో అతి కొద్ది మంది వారిని ఎదిరిస్తూ ఉన్నారు. దాంట్లో గాంధీ కుటుంబం ఒకటి. వీళ్ళెన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని బకాయింపు కేసులు పెట్టినా నిబ్బరగా ఎదిరిస్తుంది గాంధీ కుటుంబం, ఎదిరిస్తుంది కూడా భవిష్యత్తులో. మిత్రులారా, ఒక మిత్రుడు చెప్పినాడు అప్కి బార్ 400 కి పార్ అని. దేశ ప్రజలు విఘ్నులు, ఎందుకు ఇవ్వలే 400 సీట్లు? నిజంగా కూడా 400 సీట్లు వచ్చిండుంటే వీళ్ళు ఈ దేశ పరిస్థితి ఏమయ్యేది? రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి లేదు. వారిచ్చిన 400 పై సీట్లు వచ్చి ఉంటే
ఇప్పటికి చాలా పెను మార్పులకు శ్రీకారం చుట్టే వారు. భారతీయులకి సెల్యూట్. చాలా జాగ్రత్త పడే వారు ఉన్న సీట్లకు పూత పెట్టారు. నాకు తెలిసి ఈ ఫ్యాసిస్ట్ ధోరణి ఇంకెన్నో రోజులు ఉండదు. ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. కేవలం మతం పేరిట, దేవుడి పేరిట. ఇక్కడున్న వాళ్ళం చాలామంది కమ్యూనిస్టు భావాలు ఉన్నప్పుడు కూడా దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నాం. ఎవరు మతం వారికి ప్రీతి, ఎవరు దేవుడు వారికి ప్రీతి. కానీ కేవలం దేవుడి పేరిట, మతం పేరిట రాజకీయాలు చేస్తూ ఈ దేశాన్ని ఆ సెంటిమెంట్తో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీకు తెలుసు, 2 పర్యాలు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా మన దేవుణ్ణి వాడుకున్నారు. అదే శ్రీరామచంద్రుడిని, కృష్ణుని తీసుకొచ్చి ఎన్నికల బరిలో పెట్టి ఓట్లు అడిగినారు. మరి అదే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు గతంలో చర్చలు జరిపినారు. వాళ్ళ ద్వాపార యుగంలో రామాయణంలో చర్చలు చెప్పినాడు, చరిత్ర చెప్తా ఉంది. కానీ ఇక్కడ మాత్రం వారు చర్చలకి సిద్ధంగా లేరు. నాకు తెలిసి ఈ దేశంలో వచ్చే ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది. నేను కోరుకున్నది కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో బలపడాలి. వ్యక్తిగతంగా నేను కోరుకునే విషయం కమ్యూనిస్టులు బాగుపడాలి, బలపడాలి. కమ్యూనిస్టు పార్టీలు ఉండాలి సమాజంలో. కమ్యూనిస్టు ఆలోచన విధానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఆ విధానంగా ఆలోచించే వ్యక్తులు, శక్తులు బలపడాలి. మతం పేరట, కులం పేరట, దేవుడి పేరట రాజకీయాలు చేసేవారికి ధీటుగా సమాధానం చెప్పాలి అంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం నమ్ముకున్న శక్తులు ఏకం కావాలి. అప్పుడైతేనే కనీసం వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో కొంత మార్పు తీసుకురాగలుగుతాం. దురదృష్టం ఏంటంటే 10th ఫెయిల్ అయిన పిల్లాడో, ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లాడో వీళ్ళ మాటలు నమ్ముతున్నారంటే అసలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు నమ్ముతా ఉన్నారు. ఇది దేశానికి మంచిది కాదు. దేవుడి చోట దేవుడు ఉండాలి, మతం చోట మతం ఉండాలి. రాజకీయాలు అనేటి అభివృద్ధి, సంక్షేమం ఆ దృష్టిగా నడవాలి. వాళ్ళు 2014 ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు, ఏది పూరించలే. సెంటిమెంట్తో నడుపుతా ఉన్నారు. ఇది మంచి ధోరణి కాదు. ఇవాళ ఈ మీటింగ్ మనందరికీ ఒక సందేశం. మిత్రులు అడిగినారు, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి సీజ్ ఫైర్కి ఆలోచన చేయాలని. మా పార్టీలో ఏదైనా కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం. డెఫినెట్గా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మా పార్టీలో హై లెవెల్ కమిటీలో చర్చిస్తాం. ఏ మేరకు సాధ్యమవుతో దాని గురించి కూడా ఆలోచిస్తాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో ఈ కార్యక్రమం ఆగకూడదు. భవిష్యత్తులో ధర్నా అనే మాట చెప్పినారు. ఈ ధర్నా హైదరాబాద్ కాకుండా ఢిల్లీ వరకు మన బాణ్ణి వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మనమందరం కలిసే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామనే మాట ఇస్తున్నాం మనవి చేస్తూ, పెద్దలు ఈ వయసులో కూడా మీరు ఇక్కడికి వచ్చి మాకు మార్గదర్శనం దిశ ఇస్తూ ఉన్నారు. మీ అందరూ మాకు స్ఫూర్తిదాయకం. వయసులో పెద్ద అయినా మీరు అంటే నిరంతరం ఏళ్ల తరబడి ఈ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు. మాలాంటి తరానికి మీరంతా స్ఫూర్తి సార్. ధన్యవాదములు. థ్యాంక్ యూ.